హాయ్ అండి అందరికీ. బ్లౌజులు అయితే చూస్తున్నారు కదా, వదిన మడతలయ్యి సేమ్ బ్లౌజులు అయితే ఉంటాయి ఎప్పుడైనా సరే. ఒకటే మోడల్స్ తెచ్చుకుంటారు, కలర్స్ మాత్రమే చేంజ్ ఉంటాయి, డిఫరెంట్ ఉంటాయి. శారీస్ అయితే సేమ్ ఉంటాయి అన్నమాట. ఈ బ్లౌజులు వచ్చేసి కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో ఉంటుంది, ఇప్పుడైతే చూడండి. వీడియోకి అయితే ముందుగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అందులో వచ్చేసి బ్యాక్ బటన్స్ అనమాట, ముందు కాదు బ్యాక్ బటన్స్ వీడియో అనమాట. అయితే మనం ఎప్పుడైనా సరే కానీ ఇలాంటి బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది వీడియోలోనే అయితే ఉంటుంది. అట్లనే ఈ నడుము సైజ్ వచ్చేసి 30 సైజు 30 సైజ్ అనమాట నడుము లూజ్ వచ్చేసి. అయితే నడుము లూజ్ నుంచి వెళ్ళి మనం బ్లౌజ్ మొత్తం మీకు ఒకవేళ వాళ్ళు పెద్ద గల్లు ఇచ్చినా చిన్న గల్లు ఇచ్చినా సరే, ఏ గల్లు ఇచ్చినా అంటే ముందు గల్ల పెద్దగా ఉంటుంది, వెనకాల గల్ల పెద్దగా ఉంది, కానీ మనకు ప్రింట్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కావాలంటారు కదా. ఇది ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనమాట. అందులో బోట్ నెక్ వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేసి చిన్న హోల్ అయితే వస్తుంది. మీరు ముందైతే బ్లౌజ్ వీడియో చూసిరు కదా. ఇలాంటి బ్లౌజ్ వాళ్ళు ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే మనకి ఇలాంటి బ్లౌజ్ కావాలన్నప్పుడు వాళ్ళ బ్లౌజ్ తోటి అయితే ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది అయితే ఉంటుంది. ఇప్పుడు నాకు వాళ్ళు సైజ్ ఇచ్చింది మామూలుగా అన్ని బ్లౌజులు లాగానే డీప్ నెక్ బ్లౌజే అనమాట మనకైతే ఇచ్చింది. ఇప్పుడు దాని మెజర్మెంట్ తోటి అయితే నేనైతే కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి. అయితే ఇలా నడుము లూజు మనం టేప్ తోటి కొలుచుకున్న తర్వాత 4 భాగాలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో వచ్చిన ఒక భాగము ఇప్పుడు దీనికి నడుము లూజ్ అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది బ్యాక్ ఉక్సులు కాబట్టి మనకు ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉండేలాగా చూసుకోండి. బ్యాక్ ఉక్సులకు వచ్చేసి ఫ్రంట్ ఉక్సులు అయితేనేమో క్లోజ్ ఉన్న సైడ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే ఇది బ్యాక్ ఉక్సులు కాబట్టి ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉంచుకునేలా చూసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు మార్క్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనం ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాం కదా, దానికోసం అనమాట. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే బ్యాక్ సైడ్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు నేను నడుము లూజు 4 భాగాల నుంచి ఒక భాగం అని చెప్పాను కదా, అది వచ్చేసి మనకి ఎంత వస్తుంది, మనకు 30 అన్నప్పుడు 7.5 అయితే వస్తాయి కదా. 7.5 మార్కింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచు వెనకాల టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా మనకు కుట్లు విప్పడానికి కావాలి కాబట్టి 1.5 ఇంచు మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ అయితే మార్కింగ్ వేసుకోండి. బ్లౌజ్ హైట్ కూడా ఖర్చులతోటి కలిపి మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు ఇక్కడ చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, నడుము లూజ్ తోటి మనకు చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలి, లేదంటే షోల్డర్ ఎలా తెలుసుకోవాలని అయితే ఒక డౌట్ అయితే బాగుంటుంది కదా. అయితే నడుము లూజు మనకు 7.5 వచ్చింది కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 7.5కు అంటే ఒక లేయర్ తీసుకుంటే 7.5 వచ్చింది. చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు ఇంకొక 1.5 ఇంచు కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట, నడుము లూజ్ తోటి కలుపుకుంటే. మరి అదే షోల్డర్ మెజర్మెంట్ ఎట్లా తీసుకోవాలో వాళ్ళు మన దగ్గర కస్టమర్ లేరు అన్నప్పుడు మామూలు బ్లౌజ్ ఇచ్చారు, మనం ఎట్లా తీసుకోవాలి షోల్డర్ అనేది అని అంటే, ఇప్పుడు మీరు నడుము లూజు ఒక లేయర్ తీసుకున్నారు కదా, 7.5 వచ్చింది కదా, దానికి మీరు 2 ఇంచెస్ అలా కలుపుకున్నారనుకో మనకు చెస్ట్ లూజ్ అయితే వచ్చేస్తుంది. అయితే 2 ఇంచెస్ ఎందుకన్నా అంటే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి అంటే చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకు 1.5 ఇంచే కలుపుకోండి. కొంచెం చెస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకి మాత్రం 2 ఇంచెస్ అయితే యాడ్ చేసుకోండి. నడుము లూజ్కు 2 ఇంచులు అయితే యాడ్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఆ 2 ఇంచులు యాడ్ చేశాను కదా, చెస్ట్ లూజ్ వచ్చేసి 2 ఇంచులు యాడ్ చేసినప్పుడు మనకు షోల్డర్ తెలవాలంటే ఈ 9.5 ఇంచుల నుంచి వెళ్ళి సగం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సగం ఫోల్డింగ్ ఇలా సగం ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని మనం షోల్డర్ దగ్గర మార్కింగ్ అయితే వేయాలి. షోల్డర్ దగ్గర మార్కింగ్ ఈ సగం చెస్ట్ లూజ్ నుంచి వెళ్ళి సగం మార్కింగ్ షోల్డర్ దగ్గర వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా అనేది 2.5 ఇంచులు యాడ్ చేసుకోండి. అర్థమైందా? చెస్ట్ లూజ్ నుంచి వెళ్ళి సగం ఫోల్డింగ్ చేసి ఆ సగం ఎంత సగం వచ్చిందో ఆ సగం షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకొని ఇంకొక 2.5 యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఏ సైజు వరకైనా సరేనండి షోల్డర్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ఇదే మెజర్మెంట్ తోటి మీరు అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం వీడియో స్కిప్ చేసుకుంటూ అయినా చూడండి వెనక్కి అనుకొని. మరొకసారి చెప్తున్నాను, చెస్ట్ లూజును 2 భాగాలు చేసి షోల్డర్ మెజర్మెంట్ మార్కింగ్ వేసుకున్నాక 2.5 ఇంచుల మళ్ళీ పక్కన ఇంకో మార్కింగ్ వేసినప్పుడు మీకు షోల్డర్ వెడల్పు అనేది వచ్చేస్తుంది అనమాట, ఇలాంటి బోట్ నెక్లకు ప్రింట్స్ కట్లకు అయితే. ఓకేనా, మీకైతే క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది ఎంత తీసుకోవాలి డౌన్ అనేది అంటే మనకు షోల్డర్ మొత్తం ఇప్పుడు ఈ చెస్ట్ లూజ్ నుంచి సగం వచ్చిన మార్కింగ్ ఇంకో 2.5 మార్కింగ్ అయితే మనం కలుపుకున్నాం కదా, ఆ 2.5 ఇది మొత్తం కలుపుకుంటే ఎంత వచ్చింది అది మనం చంక డౌన్ అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నప్పుడు మనకు చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది.
అట్లనే ఇప్పుడు చూసిరు కదా ఎంత వచ్చింది మనకు, ఇటు ఇది అది కలిపి మొత్తం 7.5 అయితే వచ్చిందనమాట. అంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ కాకున్నా కూడా ఈ 30 సైజు వాళ్ళకైతే 7.5 వరకు అయితే మార్కింగ్ అయితే తీసుకున్నాడు. బ్లౌజ్ 30 ఉన్న వాళ్ళకు 7.5 వరకు షోల్డర్ మార్కింగ్ అనేది తీసుకున్నా కూడా సరిపోతుంది. షోల్డర్ ఎప్పుడైనా ప్రిన్స్ కట్ బోట్ నెక్ బ్లౌజులకు షోల్డర్ ఎంత వచ్చిందో చంక రౌండ్ కూడా అంతే తీసుకోవాలి ఖచ్చితంగా. మనం 6 తీసుకుంటాం, 5.5 తీసుకుంటాం కదా అని అవన్నీ కాదు. షోల్డర్ వెడల్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని ప్రకారంగానే మీరు మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ముందు భాగం అయితే కటింగ్ అయితే చేస్తున్నాను. ముందు భాగం వచ్చేసి మన సైడ్ మనకు ఎదురుగా ఉన్నాయి, క్లోజ్ ఉండాలి. ఓపెన్ ఎంతముందు బ్యాక్ సైడ్ ఉక్సులు పెట్టాలన్నప్పుడు ఓపెన్ పెట్టాలి మనకు ఎదురుగా అని చెప్పిన కదా. ఇప్పుడు ఇది ముందు ఉక్సులు కాదు కాబట్టి వెనుక ఉక్సులు పెట్టుకున్నాం కాబట్టి క్లోజ్ అనేది మనకు ఎదురుగా ఉండేలా చూసుకోండి. అదే వెనుక పార్ట్ కట్ చేసినాం కదా, వెనుక పార్ట్ వచ్చేసి ఒక 1/2 ఇంచు వదిలేసుకోర్రి. ఎందుకంటే మనము ఉక్సులకు కాజా పట్టీల కోసం మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, అది కొంచెం ఇటు జరిపి దానిపైన అయితే పెట్టేసేయండి. ఇలా క్లాత్ వెనుక క్లాత్ వచ్చేసి ఇట్లా పెట్టిన తర్వాత సేమ్ క్లాత్ ఎలా ఉందో లైనింగ్ అదే మార్కింగ్ అయితే వేసుకోండి. చుట్టూ సేమ్ ఎంత ఉందో అంత మనమైతే మార్కింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం షోల్డర్ మార్కింగ్ అయితే 2.5 మార్కింగ్ వేసుకున్నాం కదా, ఈ ముందు దానికి కూడా ఒక చిన్న మార్కింగ్ అయితే వేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఈ చంక డౌన్ అనేది మనకు తెలియాలి కదా, కరెక్ట్ స్క్వేర్ అనేది మనకు తెలియాలి కాబట్టి మీరు ఇలా స్కేల్ పెట్టేసి మనం వెనుక సైడ్ ముందు సైడ్ కూడా మార్కింగ్ అనేది వెనుక దాంతో ఈ విధంగానైతే మార్కింగ్ అయితే తీసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి. తీసిన తర్వాత ఇప్పటిదాకా నేను చెప్పాను కదా 2.5 షోల్డర్ వెడల్పు అనేది ముందు గల్లకు మార్కింగ్ వేసుకోమని, దానికి మార్కింగ్ వేసుకొని అట్లనే ఇక్కడ మనకు ముందు భాగం వచ్చేసి మన వెనుక భాగంతో పోల్చుకుంటే ముందు భాగం అనేది ఈ ముందు లొత్తుకంటాం కదా, ఆ దానికోసం అయితే ఒక 1 ఇంచు లోపలికని మార్కింగ్ వేసుకొని ఇట్లా స్క్వేర్ లాగా గీసుకున్న తర్వాత మనం 1 ఇంచు మళ్ళీ సేమ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకు ముందు లొత్తుక అనేది దీనికైతే వస్తుంది. కామన్గా అయితే మనం క్రాస్ కటింగ్లకైతే అలా చెయ్యం కదా, కానీ బోట్ నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజులకు మాత్రం ఎప్పుడైనా ముందు భాగం లూజ్ వస్తుంది అంటారు కదా, ఇందువల్లనే వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే మన వెనక దానికంటే ఒక 1 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగానైతే కటింగ్ అయితే చేసేయండి. కొంచెం మార్కింగ్ అనేది చాలా తక్కువ వస్తున్నట్టుంది, మార్కర్ అనేది కొంచెం లైట్ కలర్ అయిపోయింది, అందుకే మీకు వీడియోలో కొంచెం క్లియర్గా కనిపిస్తలేదేమో. అయితే ముందు నెక్ ఎంత తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ముందు నెక్ వచ్చేసి 3 ఇంచెస్ 3.5 అయితే తీసుకోవచ్చు. లాస్ట్ ఇంకా కొంచెం పెద్దగా కావాలని ఎవరైనా అడిగినట్టయితే 4 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే ముందు నెక్ అనేది మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది. అంటే ముందు గల్లు వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ ముందు భాగం వచ్చేసి చాలా లూజ్ అయిపోతుంది అనమాట. 4 ఇంచుల కంటే ఎక్కువ తీసుకోవచ్చు ఈ బోట్ నెక్కు వచ్చేసి. ఓకేనా. ఇప్పుడు కింద సైడ్ అంటే మన ఉక్సు ప్లేస్ వచ్చేసి ఆ ప్లేస్లో ఒక 1 ఇంచ్ అయితే డౌన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత చెస్ట్ హైట్ అనేది మార్కింగ్ అయితే వేసుకోండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకు చెస్ట్ ఎక్కువనే ఉంటుంది కాబట్టి నేను చెస్ట్ లూజ్లో 2 ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాను. అట్లనే ఇక్కడ చెస్ట్ హైట్ కూడా 10 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత 4 ఇంచుల దూరం నుంచి మార్కింగ్ వేసుకొని చెస్ట్ హైట్ అనేది ఇట్లా కిందనైతే ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాను. అట్లనే ఇక్కడ వెడల్పు టక్స్ కోసం అనేసి ఈ ప్రిన్స్ కట్ అని చెప్పాను కదా, నేనైతే ఈ కటింగ్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే డైరెక్ట్ అయితే చేస్తాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చూడండి. ఇట్లా చేసుకున్న తర్వాత మనకు టక్స్ కోసం 1.5 ఇంచ్ మార్కింగ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా మనం ఈ టక్స్ అయితే పెడతాం కదా, ఆ టక్స్ పెట్టిన ప్లేస్ లాస్ట్లో కవర్ కావాలంటే అక్కడ కూడా సేమ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని పైన చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకొని ఇట్లా లైన్ అయితే మార్కింగ్ వేసి క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఓకేనా, క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోయాను నేను, ఈ షోల్డర్ నుంచి వెళ్ళి సంఖ సైడు 1/2 ఇంచ్ అయితే డౌన్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. వెనక దానికైనా ముందు దానికైనా నేను వీడియోలో ముందే చూపించడం మర్చిపోయాను. చూసారు కదా, షోల్డర్ దగ్గర కరెక్ట్ ఉంటుంది, అంటే నెక్ సైడ్ కరెక్ట్ ఉంటుంది. ఇటు చంక సైడ్ వచ్చేవారు ఆర్మ్ రౌండ్ సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ తగ్గిపోతుంది అనమాట. ఇట్లా చూసారా,
ఇప్పుడు మనము ఇక్కడ ఏమంటారు ఈ టక్స్ పెడతాం కదా ముందొచ్చేసి అంటే ప్రిన్స్ కట్ కటింగ్ చేయాలన్నప్పుడు ఈ షోల్డర్ నుంచి మనం 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్న తర్వాత ఒక 5.5 అయితే మార్కింగ్ అయితే వేసుకోండి డౌన్ కోసము మనం ఎక్కడ వరకు కటింగ్ చేసుకోవాలనేది. అది ఏ సైజుకి అయినా కూడా అంతే ఉంటుందండి. బోటిక్లో కూడా ఇదే మెథడ్లో కటింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకు చెస్ట్ ఎక్కువ తక్కువని బట్టి మీరు వెడల్పు అనేది తీసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. మన ఖర్చులకు 1/2 ఇంచ్ అటు ఇటు పోయినా కూడా తర్వాత మళ్ళీ 2 ఇంచెస్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. 1.5 ఇంచ్ అయితే నేనైతే మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోయిద్ది. మీకు ఇంకా వీడియో తరపున ఏదైనా డౌట్స్ ఉంటే అయితే కామెంట్ అయితే వేయండి. వీడియో ఎలా అనిపించిందో క్లియర్గా చెప్పానా లేదా అని కూడా కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. కొత్తగా చూసేటోళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ మీకు ఎవరికైనా కావాలనిపిస్తే మీరు కుట్టించుకునే టైలర్కైనా షేర్ చేయండి. మీరు ఇంట్లో కుట్టుకునే వాళ్ళైతే మీరే ట్రై చేయండి మెల్లమెల్లగా చూసుకుంటూ. ఇలానైతే కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగతా అన్నిటికంటే ప్రిన్స్ కట్ నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది. కొంచెం అర్థం చేసుకోవటంలోనే ఉంటుందన్నమాట. ఈ ముందు కట్ చేసాం డౌన్ కానీ షోల్డర్ నుంచి వెళ్ళి వెనక భాగం అయితే కటింగ్ చేయలేదు కదా, అందుకే కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇట్లా కటింగ్ అయితే అంత క్లియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం నెక్ అనేది సేమ్ మీరు ఇంతకుముందు చెప్పాను కదా 3-3.5 వరకు తీసుకోవచ్చు. వెనక భాగం వచ్చేసి 3-3.5 వరకే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అంటే ఇక నెక్ అనేది చాలా డీప్ అయిపోయి మళ్ళీ బ్లౌజ్ అనేది లూజ్ అయిపోతుంది అనమాట. నేనైతే ఇక్కడ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ వరకే మార్కింగ్ వేసుకుంటున్నాను. 3-3.5 వరకు వేసుకోవచ్చు అంతే, అంతకంటే ఎక్కువనైతే వేసుకోకండి. ఇట్లా షేప్ అనేది డ్రా చేసేయండి. ఇలా చేసిన తర్వాత మనకైతే ఇప్పుడు ముందే బ్లౌజ్ డిజైన్ అయితే చూసారు కదా, బ్యాక్ హోల్ అనేది అది ఎలా తీసుకోవాలంటే పైన మనం నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత వీళ్ళ కప్ అయితే చూసుకోండి. బ్లౌజ్ వెనకాల కప్ ఎంత ఉందనేది ఆ కప్పు కింద 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని పైన ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. నేనైతే 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటాను నెక్ ఎప్పుడైనా సరే. ఇట్లా 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ మిగతాదంతా మనకు నెక్ హోల్ అనేది రావాలన్నమాట, మిడిల్ హోల్ అనేది. అయితే ఇప్పుడు పైన మీరు ఇంకా వెడల్పు షేప్ ఇందులో ఏదైనా రావాలంటే పైన ఎంత తీసుకున్నారో కింది సైడ్ కూడా అదే వెడల్పు మార్కింగ్ వేసుకొని అందులోకెళ్ళి ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకొని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ పైన కూడా ఒక బటన్ వస్తుంది కాబట్టి బటన్ కోసం ఒక 1 ఇంచ్ అనేది డౌన్ మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు ఈ వెడల్పు ఎంత కావాలి, చిన్న వెడల్పు కావాలన్నా పెద్ద వెడల్పు కావాలనేది మీ ఇష్టము. మీకు చెప్పే కస్టమర్ అభిప్రాయాన్ని బట్టి మీరైతే కటింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చాలా లైట్గా అయితే తీసుకున్నాను, ఎక్కువ హెవీ హోల్ అయితే వద్దని చెప్పారు. ఎందుకంటే చాలా బ్లౌజులు కుట్టిన వాళ్ళకు నేనే కుడతాను కాబట్టి ఏది ఉంది ఏది లేదు అనేది కూడా నాకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే కానీ ఒక టైలర్కి ఇస్తే కొంచెం రెగ్యులర్గా ఇవ్వడం అలవాటు చేసుకోండి. ఈ టైలర్ నుంచి ఆ డిజైన్స్ కుట్టుకునే వాళ్ళకు ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కరే కుడతారు కాబట్టి వాళ్ళు ఏ డిజైన్ కుట్టుకున్నారు ఏ డిజైన్ కుట్టుకోలేదని వాళ్ళకు కొంచెం ఐడియా ఉంటుంది. ఒకవేళ మీరు మిస్ అయ్యి ఈ డిజైన్ పెట్టు అంటే అన్నీ అవే పెట్టుకుంటావారంటే వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకుంటారు. ఇంకో కొత్త మోడల్కు ట్రై చేసినట్టు అవుతుంది, మీకు కూడా ప్రయత్నించినట్టు అవుతుంది ఇంకో మోడల్ అనేది. అందుకనేసి మీరు కుట్టించుకునేటోళ్ళ దగ్గర కూడా కొంచెం ఒక్కరినే ఎక్కువ చేయండి. నార్మల్ బ్లౌజులు అంటే ఏమో కానీ డిజైన్ బ్లౌజులు అయితే ఒక్కరికే ఇస్తే వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ బ్లౌజ్ కుట్టినా వీళ్ళకి ఏం కుట్టలేదు అనేసి. ఓకేనా. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయితే చేసుకుందాం. మనము హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చాలా వీడియోలోనైతే చెప్పాను కదా. మన ఈ చంక రౌండ్ అనేది మొత్తం అంటే బ్యాక్ పార్ట్, ముందు పార్ట్ కాదు బ్యాక్ పార్ట్ చంక రౌండ్ అనేది ఇట్లా టేప్ తోటి గోల్చుకొని అందులో నుంచి ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకొని హ్యాండ్ లూజ్ అనేది మనమైతే ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి అంటే స్ట్రేట్ కోసము. ఇప్పుడు నేనైతే 1 ఇంచ్ మైనస్ చేస్తే ఇంతనైతే వచ్చింది. ఇప్పుడు ఒక సైడ్ అయితే మనకు క్లాత్ అనేది తక్కువ వచ్చింది కదా, ఆ క్లాత్ అనేది మనం జాయింట్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు హ్యాండ్ అనేది మామూలుగా డైరెక్ట్ హ్యాండ్ వేసి కటింగ్ అయితే చేస్తున్నాను. కింద ఒక 1/2 ఇంచు మార్కింగ్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ వేసుకోండి. 1/2 ఇంచు వదిలేసుకొని పైపింగ్ వేస్తా అంటే 1/2 ఇంచు సరిపోతుంది. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి 1/2 ఇంచు బెస్ట్, ఎందుకంటే వాళ్ళు కుట్టేటప్పుడు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ పడుతూ ఉంటుంది కాబట్టి
ఇట్లా హ్యాండ్ హైట్ మార్కింగ్ వేసుకొని ఖర్చుకి ఇంకో 1/2 ఇంచ్ వేసుకొని ఇక హ్యాండ్ లూజ్ అయితే మనకు తెలుసు కాబట్టి 1.5 ఇంచ్ లోపలికని మార్కింగ్ వేసుకుంటే మనకైతే హ్యాండ్ లూజ్ అనేది కంప్లీట్. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అయితే వేసి కట్ చేస్తున్నాను. హ్యాండ్కే వచ్చింది ఈ డిజైన్ అనేది, ఇంకో బ్లౌజ్కి అయితే రాలేదు. ఆడపడుచు బ్లౌజ్కి వచ్చిందనమాట, మరదల బ్లౌజ్కి డిజైన్ అనేది రాలేదు. ఆమె కూడా వచ్చిన దాంట్లోనే ఉడిసి చీరలు అయితే సేమ్ ఉన్నాయి, డిజైన్ ఒకటే ఇలా చేంజ్ అయింది. శారీ క్లాత్ అయితే సేమ్. ఇట్లనైతే మెయిన్ క్లాత్ అయితే నేనైతే కటింగ్ అయితే చేసుకున్నాను. ఈ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు చూసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆయన ఇటు దాటు అటు ఇటు అయిందనుకో ఓపెన్స్ అనేది మళ్ళీ మారిపోతాయి అనమాట. అందుకని ఒకసారి 1-2 సార్లు చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకోండి. ఇలా కటింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఇది వచ్చేసి నేను ఆల్రెడీ అన్ని క్లాత్లు అయితే జాయింట్ అయితే వేసేసుకున్నాను. హ్యాండ్ జాయింటింగ్ ఇవన్నీ అయితే మీకు అన్నీ తెలిసే ఉంటాయి కదా, అందుకే వీడియో లెంతీ అవుతుందని నేనైతే ఎక్కువనైతే పెట్టలేదనమాట. ఇట్లా హ్యాండ్స్ అయితే చూసారు కదా స్టిచ్చింగ్ చేసుకున్నాను, లోతుకు అనేది అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ముందు భాగం కూడా ప్రింట్స్ కట్, ఈ ముందు భాగం కూడా స్టిచ్చింగ్ అయితే జాయింట్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత నేను ఇంతకుముందు మార్కింగ్ ఎలా వేసుకున్నానో అదే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఈ క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా నేనైతే ఇట్లా లాస్ట్లో ఒక కుట్టు అయితే వేస్తాను. అలా క్లాత్లు అయితే జాయింట్ అయితే వేసుకున్న తర్వాత సేమ్ ఇక మనం ఇంతకుముందు ఇదివరకు వీడియోలో చాలా వీడియోలోనైతే చూపించాను కదా స్టిచ్చింగ్ అనేది స్లోగా, సేమ్ అదేవిధంగా మనమైతే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకు ముందు భాగం అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూసారు కదా, వాళ్ళు బ్లౌజ్ వేసుకుంటే మంచి లుకింగ్ అయితే వస్తుంది. అయితే నేనైతే పైపింగ్ కోసం అనేది క్లాత్ అనేది రెడీ చేసుకున్నాను. ఉక్స్ దగ్గర పెట్టట్లేదు చూసారా, ఓన్లీ నెక్ దగ్గరనే తీసుకుంటున్నాను. అది కూడా కొంచెం స్లోగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరైతే ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. పైపింగ్ క్లాత్ అనేది ఎలా తీసుకోవాలో తెలుసు కదండి. నేనైతే 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా 1.5 ఇంచ్ వరకు క్లాత్ తీసుకొని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ అనేది మనకు మెయిన్ క్లాత్కు జాయింటింగ్ కోసం వెళ్తుంది. అందులో మనం థ్రెడ్ పెట్టేసి అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. చాలామందికి మాకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా రావడం లేదక్క అంటుర్రు. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. ఆయన చెప్తాడు కూడా, రవితేజ చెప్తాడు చూడు డైలాగు, ట్రై చేస్తే మీరు చేస్తారండి అన్నట్టు మనం కూడా చేస్తామన్నా. నాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో రాలేదు నిజం చెప్పాలంటే, అందుకే మనం ట్రై చేయాలి ఏదైనా. మనకు టైలరింగ్ అనేది అంత సులభంగా రాలేదు కదా, అది కూడా అంతే. కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అంతే, కొంచెం లాగి పట్టడం స్టిచ్చింగ్ చేసినప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కదండి, ఇక దీన్ని కూడా ఈ మూలలో తిరిగే కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది. కొంచెం ఫోల్డింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆగమాగం కుడితే బ్లౌజ్ అనేది వెనకాల బ్యాక్ అనేది కరెక్ట్గా క్లియర్గా అయితే ఉండదు అనమాట. ఇట్లనైతే నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్లౌజ్ పైపింగ్ అయితే వేశాను. మీకైతే పైపింగ్ వేసుకోవడం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. నేనైతే హెమ్మింగ్ అనేది ఏం పెట్టట్లేదు, పక్క నుంచెలే ఇంకొక కుట్టు అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇవి నాకు అర్జెంట్ ఇచ్చేది ఉంది. హెమ్మింగ్ అంటే ఇంకా టైం తీసుకుంటుంది కాబట్టి హెమ్మింగ్ అనేది ఏమైతే పెట్టట్లేదు అనమాట. సేమ్ 2 సైడ్స్ అంతేనండి స్టిచ్చింగ్ చేసుకోవడము. ఇట్లా బ్యాక్ ఫ్రంట్ అయితే నేను పైపింగ్ అయితే వేసేసుకున్నాను. దీనికి పోట్లీ బాల్స్ అనేది ఎలా కుట్టాలనేది చూడండి. సేమ్ దీనికి కూడా అంతే, హెమ్మింగ్ అనేది ఏం పెట్టకుండా సైడ్ నుంచి అయితే కుట్టు అయితే వేసేసాను. ఈ బాల్స్ అనేది మనం ఈ ఉక్స్ పట్టి సైడ్ అయితే నేను పెడుతున్నాను. బాల్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నాను ముందే అయితే. చేసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి క్లాత్ అనేది జాయింట్ చేయక ముందుకే ఫస్ట్ అయితే ఈ బాల్స్ అనేది స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇట్లా వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి మనం ఎలా స్టిచ్చింగ్ చేస్తాము క్లాత్ అనేది, ఆ క్లాత్ సేమ్ ఈ బాల్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే ఇలా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత సేమ్ అది కుట్టే విధంగానే నీట్గా ఫినిషింగ్ తోటి అయితే ఇక్కడైతే కుట్టండి, ఎందుకంటే ఏమాత్రం ఎక్కువ తక్కువ అయిందంటే మళ్ళీ వెనకాల వచ్చేసి కాజా పట్టి కుట్టిన తర్వాత షేప్ అనేది బాగా రాదనమాట. అందుకని కరెక్ట్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. నడుము క్లాత్ అనేది ఫస్టే అయితే వేయకండి, ఎందుకంటే మనం ఉక్సులు కాజా పట్టి కుట్టిన తర్వాత ఏమన్నా ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కసారి. చూసారు కదా, నాకైతే ఒక 1/2 ఇంచ్ చేంజ్ అయితే వచ్చింది. నేనైతే దాని క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అదైతే కంప్లీట్ చేసుకున్నాక షోల్డర్ అనేది స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను.
ఇప్పుడు హ్యాండ్ అయితే జాయింట్ అయితే వేస్తున్నాను. హ్యాండిల్ ఒత్తుకనేది తీసుకున్న తర్వాత చాలామంది క్లాత్ అనేది ఎక్కువ తక్కువ వస్తుందక్క ఎందుకక్క అని అంటారు. అంటే తక్కువ పడుతుంది మనం హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు అంటారు కదా. నేను లైనింగ్ కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, సేమ్ అదే మెథడ్లో మీరు లైనింగ్ కటింగ్ కనుక చేసుకున్నట్టయితే మళ్ళీ అందులో ఇట్లా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిడిల్ పాయింట్ చూసుకొని కుట్టు వేసుకోండి. అప్పుడైతేనే మనకు హ్యాండ్ అనేది ఎటు జరగదు, ఒక సైడ్ లాగి పడుతుంది అనే ఛాన్స్ ఉండదు. మళ్ళీ ఈక్వల్గా వస్తుంది. ఒక సైడ్ తక్కువ పడుతుంది క్లాత్, ఒక సైడ్ ఎక్కువ పడుతుంది అనే ఛాన్స్ అయితే ఉండదు. బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే వేయండి అబ్బా. ఎలా సేమ్ 2 బ్లౌజులు చూశారు కదా, ఒక బ్లౌజ్ వీడియో అయితే చూపించాను, రెండోది కుట్టేసాను డైరెక్ట్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇచ్చడైతే మర్చిపోకండి అబ్బా. నచ్చితే షేర్ కూడా చేయండి పిల్లలకు.